ఫ్రెండ్స్ 2024 ఎండ్ అవబోతుంది. ఇంకొన్ని రోజులు మనం 2025 లోకి ఎంటర్ అవబోతున్నాం. ఈ వీడియోలో 2024 లో నాకు నచ్చిన మొబైల్స్, బెస్ట్ అనిపించిన మొబైల్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ మన స్టార్టింగ్ ప్రైస్ 10,000 రూపాయల నుంచి స్టార్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ నేను డీప్ గా ఏం ఎక్స్ప్లెనేషన్ ఇట్లాంటివి ఇవ్వను, ఎందుకంటే వీటి గురించి అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. ఆల్రెడీ మీరు దసరా సేల్లో కూడా చూస్తుంటారు చాలా వరకు మొబైల్స్ ఇవి. సో ఇప్పుడు స్టార్టింగ్ నుంచి వద్దాం. ఫస్ట్ 10,000 రూపాయలు నాకు బాగా అనిపించిన మొబైల్ వచ్చేసరికి ఈ సంవత్సరం లాంచ్ అయిన వాటిలో మోటరోలా నుంచి మోటరోలా G34 అని చెప్పేసి ఒక ఫోన్ ఉంటుంది. యాక్చువల్గా ఇది G35, ఇది రీసెంట్ గా లాంచ్ అయింది. దీనిలో 4K వీడియో రికార్డింగ్ అవన్నీ యాడ్ చేస్తారు. కాకపోతే ప్రాసెసర్ నాకు అదే కొద్దిగా బెటర్ అనిపించింది. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ తో వస్తుంది G34. కాకపోతే HD డిస్ప్లే తో వస్తుంది, ఇది ఫుల్ HD తో వస్తుంది. నాకు అదే కొద్దిగా బాగా అనిపించింది ఫోన్ అయితే. G34 దీంతో కంపేర్ చేస్తే నాకు ఓవరాల్ యూస్ చేస్తున్నప్పుడు ఎక్స్పీరియన్స్ G34 బెటర్ అనిపించింది 10,000 రూపాయల్లో. అండ్ 12,000 రూపాయల దగ్గరకు వస్తే మాత్రం సామ్సంగ్ నుంచి సామ్సంగ్ M15, F15 ఏదైనా అనుకోండి, రెండు ఒకటే పేర్లు దీనికి. ఈ M15 ఫోన్ 12,000 రూపాయలు మీకు AMOLED డిస్ప్లే తో వస్తుంది అండ్ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. సామ్సంగ్ నుంచి కొద్దిగా ఆ ప్రైస్ లో కొద్ది కొనగదగిన ఫోన్ అయితే ఇదే అని చెప్పొచ్చు. ఇది కూడా మీకు చాలా సార్లు నేను చెప్పాను లాస్ట్ టైం సేల్స్ లో. ఇది కూడా ఒక మంచి ఫోన్ 12,000 రూపాయల దగ్గర. నెక్స్ట్ ఇంకా 15,000 రూపాయల దగ్గరికి వెళ్తే మాత్రం మొత్తం 3 ఫోన్స్ నాకు బాగా అనిపించినాయి. ఒకటి రియల్మీ నార్జో 70 టర్బో, ఇంకోటి వచ్చేసరికి CMF ఫోన్ 1 అండ్ ఇంకోటి రీసెంట్ గా లాంచ్ అయింది పోకో M7 Pro. 3 ఫోన్స్ నాకు కొద్దిగా బెటర్ అనిపించినాయి ఒక 15,000 రూపాయల లోపు. ఇది వచ్చేసరికి రీసెంట్ గా లాంచ్ అయింది పోకో M7 Pro. దీని డిస్ప్లే చాలా బాగుంటుంది, కాంపిటీషన్ కూడా రావు దీని డిస్ప్లేకి, చాలా బాగుంటుంది డిస్ప్లే. అండ్ సెన్సార్ కూడా మెయిన్ సెన్సార్ LYT 600 సెన్సార్ తో వస్తుంది, 50 మెగాపిక్సెల్ కెమెరా, OIS కూడా ఉంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. కాకపోతే దీంట్లో ప్రాసెసర్ కొద్దిగా బ్యాక్ వెళ్తుంది. ఇది మీకు 7025 అల్ట్రా ప్రాసెసర్ అయితే వస్తుంది డైమెన్సిటీ. ఇవి వస్తారు మీకు 7300 ప్రాసెసర్ తో వస్తుంది, మీడియాటెక్ ప్రాసెసర్. ఇది కూడా ఇది కొద్దిగా బెటర్ ప్రాసెసర్. ఇవి కొంచెం మీకు బెటర్ ఉంటాయి పర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే. ఇది బాగుంది ఓవరాల్ ఆప్టిమైజేషన్ కానీ గేమింగ్ ప్రకారం కానీ. రియల్మీ నార్జో 70 టర్బో నాకు బాగా అనిపించింది. అండ్ ఇది మాత్రం UI చాలా బాగుంటుంది. ఇది నథింగ్ UI క్లీన్ ఉంటుంది. సో ఇది ఒక ప్లస్ పాయింట్ దీనికి. కాబట్టి దీనిలో నాకు నచ్చింది డిజైన్, వెయిట్ చాలా యాడ్ చేస్తుంది డిజైన్. దీనికన్నా నాకు నథింగ్ ఫోన్స్ ఉంటాయి కదా, నథింగ్ ఫోన్ 2A ప్లస్ మీరు చూస్తే బ్యాక్ సైడ్ మీకు లైటింగ్ డిజైన్ వస్తుంది. అలాంటి డిజైన్ తీసుకొస్తే బాగుంటుంది. నట్లు బోల్ట్లు ఇవి చూడడానికి అంత నాకైతే బాగా అనిపించలే. కొంతమందికి నచ్చుతాయి, నాకైతే పర్సనల్ గా నచ్చలేదు. కాకపోతే UI చాలా బాగుంటుంది, చాలా క్లీన్ ఉంటుంది యూజ్ చేయడానికి. ఈ 3 ఫోన్స్ మంచి ఫోన్స్ నాకు బాగా అనిపించినాయి 15,000 రూపాయల లోపు. నెక్స్ట్ 15,000 నుంచి 20,000 రూపాయల లోపు అంత సూపర్గా అనిపించిన ఫోన్స్ అయితే నాకులే. ఓన్లీ ఒకటి పోకో X6 ఒకటి నాకు కొద్దిగా నచ్చింది. అది సేల్స్లో 15,000 రూపాయల లోపు కూడా వచ్చింది. ఒకసారి 14,999 కూడా వచ్చింది. అది కొంచెం బెటర్ అనిపించింది, కొద్దిగా వాల్యూ ఫర్ మనీ అనిపించింది పోకో X6. ఇంక 20,000 నుంచి 25,000 మధ్యలోకి వెళ్తే మాత్రం నాకు బాగా బెస్ట్ అనిపించిన ఫోన్ మోటరోలా H50 ఫ్యూజన్. ఇయర్ నాకు తెలిసి ఫోన్ చాలా కాలం దొరకలేదు, కొంతమంది కొనడానికి కూడా వెయిట్ చేశారు. సో అంత డిమాండ్ అయితే ఉంది మోటరోలా H50 ఫ్యూజన్ కి. దీనిలో మీకు కెమెరాస్ బాగుంటాయి, పర్ఫార్మెన్స్ అంతే ఉండదు, గేమింగ్ అట్లాంటి పనికిరాదు కానీ కెమెరాస్ బాగుంటాయి. IP68 రేటింగ్ ఉంటుంది, వాటర్ రెసిస్టెంట్. 21,000కి ఎలా వచ్చింది ఫోన్, సేల్ లో 20,000 రూపాయల దగ్గర కూడా వచ్చింది ఒకసారి. సో చాలా బాగుంది ఫోన్ మోటరోలా H50 ఫ్యూజన్. అండ్ iQOO G9s Pro కూడా బాగుంది, 22,000 రూపాయల దగ్గర ఫోన్ వచ్చింది. అది కూడా కొద్దిగా బాగా అనిపించింది ఫోన్. 25,000-26,000 రూపాయల దగ్గరికి వెళ్తే మాత్రం OnePlus Nord 4 బాగా అనిపించింది ఫోన్ నాకు. ఈసారి మీకు మొత్తం మెటల్ బాడీతో వస్తుంది, యూని మెటల్ బాడీతో వస్తుంది. ఫోన్ పట్టుకున్నప్పుడు ప్రీమియం ఫీలింగ్ అయితే ఉంది. అండ్ ఇది రియల్మీ GT60 రెండు బాగా అనిపించింది నాకు 26,000 రూపాయల దగ్గర. రెండు మీకు సేమ్ ప్రాసెసర్తో అయితే వస్తున్నాయి, స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్తో అయితే వస్తున్నాయి. అండ్ రెండు మీకు ఇంచుమించు ఒకే స్పెక్స్, పెద్ద చేంజ్ ఉండదు. దానిలో బిల్డ్ క్వాలిటీ తగ్గుతుంది, అది అంత బాగుండొచ్చు ఫోన్ బిల్డ్ క్వాలిటీ. కాబట్టి దానిలో మీకు ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 4K వీడియో రికార్డింగ్ ఉంటుంది. దీనిలో ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా, 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. సో ఇలా ఉన్నాయి రెండు ఫోన్స్, మంచి ఫోన్స్ GT60 అండ్ Nord 4. ఈ రెండు 26,000 దగ్గర నాకు బాగా అనిపించింది. నెక్స్ట్ 28,000 రూపాయల దగ్గర మోటరోలా H50 Pro కూడా బాగా అనిపించింది. ఇది గేమింగ్ అంత పనికిరాదు కానీ కెమెరా సూపర్ ఉంటాయి ఈ ఫోన్ లో, అండ్ మిగతా అన్ని బాగానే ఉంటాయి. సో ఇది కూడా ఒక మంచి ఫోన్ మోటరోలా H50 Pro 28,000 దగ్గర. ఆల్రౌండ్ ఫోన్ విషయానికి వస్తే మాత్రం 30,000 దగ్గర నాకు Vivo T3 Ultra బాగా అనిపించింది. సో Vivo T3 Ultra కూడా మంచి ఫోన్. ఇది ఆల్రౌండ్ ఫోన్ అని చెప్పొచ్చు, అన్ని రకాలుగా మీరు గేమ్స్ ఆడుకోవచ్చు, కెమెరాస్ అన్ని కొద్దిగా బాగా అనిపించినాయి. వీటి మాక్సిమం వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి కదా, అక్కడ మీరు చెక్ చేయొచ్చు. నేను డీప్గా వెళ్ళట్లేదు అందుకే. అండ్ ఇంకొకటి బాగా అనిపించింది ఫోన్ నాకు ఇయర్ పర్ఫార్మెన్స్ పరంగా. ఎక్కువ మంది గేమింగ్ కోసం నేను సజెస్ట్ చేసింది, ఎక్కువ మంది కొన్న ఫోన్, గేమింగ్లో సూపర్ అనిపించిన ఫోన్ 35,000 దగ్గర. ఇది iQOO Neo 9 Pro. ఇది చాలా బాగుంటుంది, గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే దీనిలో మీకు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఇది 35,000 దగ్గర అయితే వచ్చింది ఫోన్ ఇది. అండ్ 25,000 రూపాయల లోపు ఇది కూడా పోకో X6 Pro కూడా మంచి ఫోన్ గేమింగ్ పరంగా, 35,000 దగ్గర. ఇది iQOO Neo 9. నెక్స్ట్ 35 నుంచి 50 మధ్యలో నాకు సూపర్గా అనిపించిన ఫోన్స్ అయితే ఏమి లేవు. కాకపోతే 50 దగ్గర కొన్ని ఉన్నాయి. 50 దగ్గర iQOO 12 బాగా అనిపించింది. కాకపోతే ఇప్పుడు iQOO 13 వచ్చింది. iQOO 13 12తో కంపేర్ చేస్తే ఇంకా చాలా బెటర్ ఫోన్. వాటర్ రెసిస్టెంట్ కూడా యాడ్ చేస్తారు, IP69 రేటింగ్ ఉంటుంది ఇప్పుడు. అండ్ 2K డిస్ప్లే వచ్చేసింది, USB 3
అన్నీ అప్గ్రేడ్ చేసేస్తారు. మీరు దీని వీడియో చూడొచ్చు, మీకు అర్థమవుతుంది. సో ఇది చాలా మంచి ఫోన్. 53,000 రూపాయలు ఆ ప్రైస్కి అయితే వస్తుంది. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫోన్ ఇయర్లో నన్ను అడిగితే. అంటే వాల్యూ ఫర్ మనీ కేటగిరీ కింద మాట్లాడుతున్నాను. వాల్యూ ఫర్ మనీ ఫోన్ అని చెప్పొచ్చు ఇది. అండ్ నెక్స్ట్ OnePlus 12 కూడా నాకు చాలా బాగా నచ్చింది. OnePlus 10 నచ్చలేదు, 11 నచ్చలేదు, 12 మాత్రం బాగా అనిపించింది. చాలా స్మూత్ అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. 12 కెమెరాస్ కూడా బాగుంటాయి. సో ఓవరాల్ నాకు ఎక్స్పీరియన్స్ 12తో బెటర్ అనిపించింది 10, 11తో కంపేర్ చేస్తే. ఇప్పుడు 13 కూడా నేను యూస్ చేస్తున్నాను. 13 నేను తర్వాత ఇప్పుడు ఏం చెప్పకూడదు. నేను 13 మీకు 7th జనవరి 7th అయితే వస్తుంది. OnePlus లాంచ్ చేసిన ఫోన్స్, ఇయర్ లాంచ్ చేసిన ఫోన్స్ నాకు బాగా అనిపించిన ఫోన్. నెక్స్ట్ ఇంకా 60 అబోవ్కి వెళ్తే iPhone 16 బాగా అనిపించింది. అంటే ఇంకా సూపర్ అని చెప్పలేము, ఎందుకంటే ఇంకా మనం 60 Hzలోనే ఉన్నాం. అట్లీస్ట్ వాళ్ళు 90 Hz తీసుకొచ్చిన బాగుండేది రిఫ్రెష్ రేట్. ఇంకా 60లోనే ఉంది. ఇది గేమ్స్ ఎవరైతే ఆడుతుంటారో వాళ్ళు 60 FPS వరకు ఆడగలరు. 90, 120 అన్ని దీనిలో అయితే ఉండవు. కానీ మంచి అప్గ్రేడ్ చేశారు. లైక్ A18 తీసుకొని వచ్చారు. కొత్త ప్రాసెసర్, 2 జనరేషన్ హెడ్ వెళ్ళిపోయింది ప్రాసెసర్. యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ కెమెరా కంట్రోల్ బటన్ కానీ, ఈ యాక్షన్ బటన్ కానివ్వండి, ఇవన్నీ అయితే ప్రో మోడల్స్ లో ఉన్నాయో అవన్నీ ఇప్పుడు దీనికి తీసుకొని వచ్చేస్తారు. సో ఇది కూడా కొద్దిగా బాగా అనిపించింది. iPhone 16 Pro Max నాకు అంత పెద్ద నచ్చలేదు. 15 Pro Max కి 16 Pro Max పెద్దగా హ్యూజ్ గా డిఫరెన్స్ అయితే నాకేం అనిపించలేదు. అది 15కి 16 మాత్రం కొద్దిగా బెటర్ డిఫరెన్స్ అయితే ఉంది. ముఖ్యంగా ప్రాసెసర్, యాపిల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ మీకు 15లో దొరకవు. నెక్స్ట్ ఇంకా ₹1,00,000 దగ్గర 2 ఫోన్స్ ప్రెజెంట్ మార్కెట్లో దొరుకుతున్నాయి కూడా ఇవి. ఈ 2 ఫోన్స్ నాకు చాలా చాలా బాగా అనిపించిన ఫోన్స్. ఒకటి S24 Ultra ఇది, అండ్ X200 Pro. X200 Pro కెమెరా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది కెమెరాస్లో మనం దీన్ని కంపేర్ చేయడానికి కూడా లేదు. ప్రజెంట్ మార్కెట్లో మీరు ఏ కెమెరాతో ఈ కెమెరాని కంపేర్ చేయలేం. చాలా బాగుంటుంది కెమెరా. ఒకవేళ మీరు దీన్ని యూజ్ చేయడం కానీ వస్తే, ఒక మీరు ఫోటోగ్రాఫర్ అయితే మాత్రం ఆడుకోవచ్చు ఈ కెమెరాతోటి. కాకపోతే UI అంత నచ్చదు నాకు. వీళ్ళు UI ఫ్లాగ్షిప్కి కొద్దిగా చేంజ్ చేస్తే బెటర్ అనిపించింది నాకు. UIలో కొద్దిగా బ్యాక్కి వెళ్తుంది. ఇది కెమెరా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. పర్ఫార్మెన్స్ అన్ని బాగానే ఉంటాయి. అండ్ సామ్సంగ్ కూడా S24 Ultra ఇది కూడా మీకు ఓవరాల్ ఇది బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ అని చెప్పచ్చు. ఎక్కువ కొన్న ఫోన్ కూడా ఇదే. S24 Ultra ఎక్కువ మంది కొన్నారు. అండ్ దీని ముందు జనరేషన్ ఫోన్ S23 Ultra కూడా చాలా మంది కొన్నారు సేల్స్ లో. సో ఇది కూడా చాలా మంచి ఫోన్ ఆండ్రాయిడ్ లో. దీనిలో నాకు బాగా నచ్చేది ఈ S Pen. ఇది వేరే ఫోన్స్లో ఉండవు. సో ఇది దీనికి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఇది బెస్ట్ ఫోన్ ఆండ్రాయిడ్లో 2024. అండ్ లాస్ట్ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా చాలా ఫోల్డబుల్ ఫోన్స్, ఫ్లిప్ ఫోన్స్ ఇండియాలో లాంచ్ అయినాయి. అండ్ దానిలో నాకు బాగా నచ్చిన ఫ్లిప్ ఫోన్ వచ్చేసరికి ఇది మోటోలా, ఇది రేజర్ ఫోన్. ఇది మోటోలా రేజర్ 50 Ultra. అండ్ ఇది చాలా బాగుంటుంది ఫోన్. జెట్ ఫ్లిప్తో కంపేర్ చేసినాక నాకు ఇదే బెటర్ అనిపించింది. అండ్ ఫోల్డబుల్ ఫోన్ విషయానికి వెళ్ళినా కానీ ఫోల్డబుల్ ఫోన్ నాకు వివో బాగా అనిపించింది. వివో X-Fold 3 Pro. ఈ ఫోన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. స్లిమ్ ఉంటుంది, లైట్ వెయిట్ ఉంటుంది, కెమెరాస్ చాలా బాగుంటాయి. అక్కడ కూడా ప్రాబ్లం ఏంటంటే UI అంత బాగా నచ్చింది నాకు. కానీ ఓవరాల్ అయితే మాత్రం X-Fold 3 బాగా అనిపించింది. ఫోల్డబుల్ ఫోన్ ఇయర్ లాంచ్ అయిన వాటిలో. ఇవి ఓవరాల్గా అయితే మాత్రం 2024లో లాంచ్ అయిన ఫోన్స్లో నేను యూస్ చేసిన ఫోన్స్, నాకు బాగా అనిపించిన ఫోన్స్. వీటిలో మీకు ఏది నచ్చింది? మీరు ఇయర్ మొత్తం టెక్ని ఫాలో అయి ఉంటారు కదా. ఇప్పుడు లాంచ్ అయిన ఫోన్స్ అన్నింటిలో మీకు బెస్ట్ అనిపించిన ఫోన్ ఏంది? ఇప్పుడు ఇన్ని ఫోన్స్ నన్ను పిక్ చేసుకోమంటే, ఒక 5 ఫోన్స్ పిక్ చేసుకోమంటే మాత్రం 20,000 దగ్గర మోటోలో H50 Fusion నాకు బాగా నచ్చింది. OnePlus Nord 4 26,000 రూపాయల దగ్గర బాగా అనిపించింది నాకు. అండ్ iQOO Neo 9 Pro బాగా అనిపించింది. ఇంకా 50,000 పైకి వెళ్తే iQOO 13, OnePlus 12, X200 Pro, S24 Ultra ఇవి బాగా అనిపించిన ఫోన్స్ నాకు. మీకు నచ్చిన ఫోన్స్ కింద కామెంట్ చేసిన చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ 2025లో మనకి ఇంకా సూపర్ డూపర్ ఫోన్స్ అయితే రాబోతున్నాయి. ఇవే ఫోన్స్ అవి అటు ఇటు మార్చి తీసుకొస్తారు. అవే సూపర్ డూపర్ ఫోన్స్ అంటే పెద్దగా ఏమి చేంజెస్ అయితే ఉండవు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నా.